guys, this is dietitian Kiranmay. మీలో చాలా మంది వెయిట్ లాస్ ప్లాన్ చేసినప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు, కానీ ఎక్కువ రోజులైతే ఫాలో అవ్వలేరు. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏ మిస్టేక్స్ అయితే చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ స్టార్టింగ్ ఇట్ అగ్రెసివ్లీ. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 8 to 16 అవర్ విండోతో స్టార్ట్ చేస్తాము. ఇలా చేసినప్పుడు బాడీ డైజెషన్, ఎక్స్క్రీషన్, మెటబాలిజం ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి టైం తీసుకుంటుంది. అండ్ ఈ టైంలో డిజీనెస్, హంగర్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాము. అందుకే ఎక్కువ రోజులు ఫాలో అవ్వలేము. అలా కాకుండా మీ లైఫ్ స్టైల్లో రైట్ ఫుడ్ తో మీ బాడీకి ఎన్ని అవర్స్, ఎంత టైం సూట్ అవుతుందో ప్లాన్ చేసుకోవాలి. ఇది షార్ట్ టర్మ్ ప్రాసెస్ అయితే కాదు, ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అని మీ మైండ్ ని ముందే ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ చేయాలి. సో టేక్ ఇట్ వెరీ స్లోలీ, నాట్ అగ్రెసివ్లీ. మీరు చేసే సెకండ్ మిస్టేక్ నాట్ వాచింగ్ యువర్ క్యాలరీస్. ఫాస్టింగ్ లో ఉన్నాము, బ్రేక్ చేసినప్పుడు ఎలాంటి ఫుడ్, ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా వెయిట్ లాస్ అయితే అవుతామని అనుకుంటారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. ఎస్, ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు సర్కాడియన్ రిథమ్, ఇన్సులిన్ స్పైక్, టైమింగ్స్ ని ఇవన్నిటిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఒక రోజులో మనం తీసుకునే క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే వెయిట్ లాస్ అయితే చూడలేము. సో కౌంటింగ్ క్యాలరీస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు చేసే థర్డ్ మిస్టేక్ నాట్ డ్రింకింగ్ ఇనఫ్ వాటర్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు బాడీ గ్లైకోజన్ ని యూటిలైజ్ చేస్తుంది. సో గ్లైకోజన్ మెటబాలిజం కోసం వాటర్ బైండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రోజుకి మీరు 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. మీరు చేసే ఫోర్త్ మిస్టేక్ ఈటింగ్ ఫ్రీక్వెంట్లీ. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో చాలా మంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటి అంటే ఈటింగ్ పీరియడ్ లో ఎక్కువ ఇంటర్వెల్స్ లో ఫుడ్ తీసుకోవడం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేదే మనం ఇన్సులిన్ కి రెస్ట్ ఇవ్వడానికి. సో ఇలా ఫ్రీక్వెంట్ గా తీసుకున్నప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతూ వెళ్తుంది. సో అలా కాకుండా డైలీ ఈటింగ్ పీరియడ్ లో 3 మేజర్ మీల్స్ తీసుకుంటే సరిపోతుంది. మీరు చేసే ఫిఫ్త్ మిస్టేక్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ ప్రోటీన్. మీరు వెయిట్ లాస్ డైట్ ప్లాన్ చేసినప్పుడు వెయిట్ లాస్ తో పాటు మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీ బాడీ వెయిట్ కి తగ్గట్టు 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో మీ రెగ్యులర్ రొటీన్ లో ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత వరకు మీరు యాడ్ చేసుకోగలుగుతారో చెక్ చేసుకొని తప్పకుండా ప్రోటీన్ ని ఇంక్లూడ్ చేసుకోండి. మీరు చేసే సిక్స్త్ మిస్టేక్ నెగ్లెక్టింగ్ కార్టిసాల్ అండ్ స్ట్రెస్. మన బాడీ స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. సో అది ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్ లోకి వెళ్ళిపోయి బాడీ ఎక్కువ గ్లూకోజ్ స్టోర్ చేసుకుంటుంది. సో ఇలా చేసుకోవడం వల్ల ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో కార్టిసాల్ ని మనం కంట్రోల్ చేయాలి అంటే దేర్ ఆర్ 2 ways. One is 7 hours of sound sleep. Second one is meditation. సో ఇవి రెండు మీ రెగ్యులర్ రొటీన్ లో ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ కార్టిసాల్ అండ్ స్ట్రెస్ ని రెండింటిని కంట్రోల్ చేయొచ్చు. మీరు చేసే 7th మిస్టేక్ చెకింగ్ వెయిట్ డైలీ. ఏదైనా డైట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది రోజు వెయిట్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు బాడీలో ఫ్లక్చుయేషన్స్ అండ్ వెయిట్ లో ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ట్రస్ట్ ద ప్రాసెస్. మీరు ఈ మిస్టేక్స్ ఏవీ చేయకుండా డైట్ ప్రాపర్ గా ఫాలో అవుతారో తప్పకుండా రిజల్ట్ అనేది చూస్తారు. మీరు ఎప్పుడైతే కంఫర్టబుల్ గా మీ ఈటింగ్ విండోని ప్లాన్ చేసుకొని కరెక్ట్ గా ఫాలో అవుతారో ఇట్ ఈస్ గోయింగ్ టు లాస్ట్ లాంగ్. సో గైస్, మీరు రెగ్యులర్ గా చేసే మిస్టేక్స్ ఏవో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిట్ ఐక్యూ డాట్ స్మార్ట్లీ ఫిట్.